महागणाधिपतये नमः। शिवाय गुरवे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। श्री बालात्रिपुरसुंदरी समेत मेधा दक्षिणामूर्तये नमः। 16/6/2024 వార ఫలములు తెలియజేస్తున్నాను. మొట్టమొదట తిథివార నక్షత్రములు. ఈరోజు తిథి దశమి తిథి. రాత్రి 2:44 వరకు దశమి తిథి ఉన్నది. ఈరోజు వారం భానువారం అనగా ఆదివారం. నక్షత్రం హస్తా నక్షత్రం ఉదయం 10:09 వరకు ఉండి తదనంతరం చిత్తా నక్షత్రం ప్రారంభమైనది. యోగం వరీయాన్యోగం రాత్రి 8:28 వరకు స్థితి పొంది ఉన్నది. కరణం తైతుల కరణం పగలు 1:48 వరకు స్థితి పొంది ఉన్నది. దుర్ముహూర్తం సాయంత్రం 4:46 ప్రారంభమై 5:38 వరకు దుర్ముహూర్తం ఉన్నది. వర్జం సాయంత్రం 6:58 ప్రారంభమై 8:43 వరకు ఈరోజు వర్జము వ్యాప్తి చెంది ఉన్నది. ఈవేళ తిథి వార నక్షత్ర యోగ కరణములు అలాగే దుర్ముహూర్త వర్జముల గురించి తెలియజేశాను. తదనంతరం వారఫలములు. ఈ వారఫలముల్లో గోచారం 12 రాశులకి గోచారం ఎలా ఉందో తెలియజేస్తున్నాను. మొట్టమొదట మేషరాశి వారు. మేషరాశి వారికి జన్మమందు కుజుడు, వ్యయమందు రాహువు స్థితి పొంది ఉన్నారు. జన్మమందు గనక గురుడు ఉన్నట్లయితే విచారము కలుగును అని శాస్త్రం తెలియజేస్తోంది. దాని తర్వాత వ్యయమందు గనక రాహువు స్థితి పొంది ఉన్నట్లయితే కష్టములు కలిగేటువంటి అవకాశం ఉంటుంది అని తెలియజేస్తోంది. జన్మమందు కుజుడు ఉండడం చేత ఆరోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందుల వలన కష్టములు కలిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. కాబట్టి ఈ వారం రోజులు కూడా మొట్టమొదట కుజగ్రహ అనుగ్రహం కొరకు అద్రిజాసుతాయ నమః, అద్రిజాసుతాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపం చెయ్యడం. అనంతరం రాహువు వ్యయమందు స్థితి పొంది ఉన్నాడు కాబట్టి భక్తార్తి హరిణ్యై నమః అనేటువంటి నామాన్ని, భక్తార్తి హరిణ్యై నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం. ఈ వారం రోజులు సుబ్రహ్మణ్య దర్శనం, దుర్గా అమ్మవారిని దర్శించడం చేత, మంగళవార నియమాన్ని పాటించడం చేత ఈ వారం వీలైతే సుబ్రహ్మణ్య అభిషేకాన్ని మంగళవారం రోజున ఈ మేషరాశి వారు చేయించుకోవడం చేత అన్ని విధములా యోగ్యప్రదముగా ఉంటుంది. అనంతరం వృషభ రాశి. వృషభ రాశి వారికి జన్మమందు గురుడు, వ్యయమందు కుజుడు స్థితి పొంది ఉన్నారు. జన్మమందు గనక గురుడు ఉన్నట్లయితే స్థానచలనం, ఉన్న చోట నుంచి ఇంకొక చోటకు వెళ్ళి స్థానం మార్చుకుని జీవనాన్ని సాగించేటువంటి అవకాశం. ఉద్యోగస్తులైతే ఉన్న చోట నుంచి ఇంకో చోటకి ఉద్యోగం కోసం వెళ్ళడం, విద్యార్థులైతే విద్య కోసం ఇంకో ప్రదేశానికి వెళ్ళడం కనపడుతోంది. శారీరక బాధ కూడా కనపడుతోంది. అలాగే 12వ స్థానమందు కుజుడు ఉండడం చేత కష్టములు. ఉన్న ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెడితే కొంతకాలం అక్కడ మనం ఇమిడే వరకు ఇబ్బందులు ఏర్పాటు అవుతాయి. ఈ రెండూ కనిపిస్తున్నాయి. వ్యయమందు కుజుడు ఉండడం చేత అప్పులు కూడా చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. కాబట్టి వృషభ రాశి వారు మొట్టమొదట గురుగ్రహ అనుగ్రహానికి శుద్ధ జ్ఞానినే నమః, శుద్ధ జ్ఞానినే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం. అద్రిజాసుతాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం చేత వృషభ రాశి వారికి చక్కగా యోగ్యప్రదంగా ఉంటుంది. అలాగే మేధా దక్షిణామూర్తిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించడం మంచిది. వీరు కూడా కుదిరితే ఈ మంగళవారం నాడు సుబ్రహ్మణ్య అభిషేకం చేయించుకోవడం చేత వీరికి అన్ని విధాలా బాగుంటుంది. గురువార మంగళవార నియమాన్ని పాటించడం వీరికి అన్ని విధాలా మంచిది. అనంతరం మిథున రాశి వారు. మిథున రాశి వారికి
వ్యయమందు గురుడు, చతుర్థమందు కేతువు స్థితి పొంది ఉన్నారు. వ్యయమందు గనక గురుడు ఉన్నట్లయితే కష్టములు కలిగేటువంటి అవకాశం ఉన్నది. అది కుటుంబపరం అవ్వచ్చు, ఆర్థికమైనటువంటి అవ్వచ్చు, పెద్దల వల్ల అవ్వచ్చు, అధికారుల వల్ల కూడా కావచ్చు. కాబట్టి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాగే 4వ స్థానమందు గనక కేతువు స్థితి పొంది ఉన్నట్లయితే గౌరవానికి నష్టం వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. వాహనముల యందు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మొట్టమొదట గురుగ్రహ ఉపశమనానికి వీరు శుద్ధ జ్ఞానినే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు రోజుకి జపించడం, కేతుగ్రహ అనుగ్రహాన్ని పొందడానికి స్కందాగ్రజాయ నమః, స్కందాగ్రజాయ నమః అనేటువంటి నామాన్ని రోజుకి 27 సార్లు జపిస్తూ మేధాదక్షిణామూర్తిని అలాగే గణపతిని స్మరించడం, వారిని దర్శించడం చేత వీరికి ఈ వారమంతా యోగ్యప్రదంగా ఉంటుంది. అలాగే ఈ రాశివారు ఈ వారంలో గురువార నియమాన్ని పాటించడం అన్ని విధాలా మంచిది. తదనంతరం కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అష్టమమందు శని స్థితి పొంది ఉన్నాడు. అష్టమమందు గనక శని స్థితి పొంది ఉన్నట్లయితే ప్రాణభయం కలుగుతూ ఉంటుంది, ఇబ్బందులు కలుగుతాయి. జనం వల్ల అలాగే ప్రజల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. అధికారులతోటి ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం ఉంది. అన్ని విధాలా ఇబ్బందులు చేకూరేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీరు ఈ వారం రోజులు కూడా సర్వమాయా విభంజనాయ నమః, సర్వమాయ విభంజనాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపం చెయ్యడం, ఆంజనేయ స్వామి వారికి మంగళవారం కానీ శనివారం కానీ అర్చన చేయించి ఆంజనేయ దర్శనం ఈ వారం రోజులు మానకుండా చేసుకోవడం, శనివార నియమాన్ని పాటించడం చేత కర్కాటక రాశి వారికి యోగ్యప్రదంగా ఉంటుంది. అనంతరం సింహరాశి. సింహరాశి వారికి ప్రస్తుతం అష్టమమందు రాహువు స్థితి పొంది ఉన్నాడు. కాబట్టి రాహువు అష్టమమందు స్థితి పొంది ఉంటే ద్రవ్యం దొంగిలింపబడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం అవసరం. అలాగే ప్రజలతోటి కూడా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. అధికారులతోటి కూడా జాగ్రత్తగా ఉండడం అవసరం. ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. విద్యార్థులు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అన్ని విధాలా మంచిది. కాబట్టి అష్టమ రాహు శాంతించడం కోసం వీరు భక్తార్తి హరిణ్యై నమః, భక్తార్తి హరిణ్యై నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపం చేస్తూ దుర్గా అమ్మవారిని మానకుండా ఈ వారం రోజులు దర్శనం చేసుకుని దుర్గా అమ్మవారికి 9 ప్రదక్షిణలు చేయడం చేత వీరికి ఈ వారమంతా కూడా యోగ్యప్రదంగా ఉంటుంది. అనంతరం కన్యారాశి వారు. కన్యారాశి వారికి జన్మమందు కేతువు, అష్టమమందు కుజుడు స్థితి పొంది ఉన్నారు. జన్మమందు కేతు ఉన్నట్లయితే భయము, అష్టమమందు కుజుడు ఉన్నట్లయితే శస్త్ర సంబంధిత బాధలు కలుగుతాయని శాస్త్రం చెబుతోంది. వీరు భయంతో ప్రమాదం జరుగుతుందేమో అనేటువంటి ఇబ్బందులతోటి ఉంటారు. వీరు ఈ వారం రోజులు కూడా అద్రిజాసుతాయ నమః, అద్రిజాసుతాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు చెయ్యడం, అలాగే స్కందాగ్రజాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపం చెయ్యడం, శివ దర్శనం, సుబ్రహ్మణ్య దర్శనం, గణపతి దర్శనం ఈ ముగ్గురిని ఈ వారంలో వీలైనంత వరకు దర్శించుకుంటూ సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి స్మరిస్తూ గణపతిని స్మరిస్తూ మంగళవార నియమాన్ని పాటించడం చేత వీరికి అన్ని విధముల యోగ్యప్రదముగా ఉంటుంది. అనంతరం తులారాశి వారు. తులారాశి వారికి వ్యయమందు కేతువు, అష్టమమందు గురుడు స్థితి పొంది ఉన్నారు. అష్టమమందు గనక గురుడు స్థితి పొంది ఉన్నట్లయితే ధన వ్యయం, వచ్చినటువంటి ధనం ఆదాయం ఎలా వచ్చిందో అలా వెంటనే ఖర్చు అయిపోతూ ఉంటుంది. అలాగే వ్యయమందు కనుక కేతువు స్థితి పొంది ఉంటే కష్టములు సంభవిస్తాయి. అంటే ఉన్న ధనం ఖర్చు అయిపోవడం, మరలా ధనం కోసం కష్టపడడం, ఇబ్బందులు పడడం ఇవన్నీ కనిపిస్తాయి. కాబట్టి తులారాశి వారు మానకుండా శుద్ధ జ్ఞానినే నమః అనేటువంటి నామాన్ని రోజుకు 27 సార్లు జపం చేయడం, అలాగే స్కందాగ్రజాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, గణపతి మేధాదక్షిణామూర్తి లేక
గణపతి పరమేశ్వరుడు మీకు సమీపంలో గనక మేధా దక్షిణామూర్తి ఆలయం లేనిచో, ఏ రాశి వారైనా సరే మేధా దక్షిణామూర్తి ఆలయము అందుబాటులో లేకపోతే శివ దర్శనాన్ని చేసుకోండి. కాబట్టి తులారాశి వారు మేధా దక్షిణామూర్తిని గాని శివ దర్శనం గాని చేసుకుంటూ గణపతిని దర్శించడం చేత, గురువార నియమాన్ని పాటించడం చేత వీరికి వారమంతా యోగ్యప్రదంగా ఉంటుంది. అనంతరం వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ప్రస్తుతం చతుర్థ స్థానమందు శని స్థితి పొంది ఉన్నాడు. 4వ స్థానమందు శని స్థితి పొంది ఉంటే ఉదర బాధలు, ఉదర సంబంధిత రోగములు, వాహనముల యందు ఇబ్బందులు, తల్లి ఆరోగ్యము యందు ఇబ్బందులు, విద్యార్థులకు చదువు యందు కొంత అశ్రద్ధ కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం అవసరం. ఈ వృశ్చిక రాశి వారు సర్వమాయా విభంజనాయ నమః అనేటువంటి నామాన్ని రోజుకి 27 సార్లు జపం చెయ్యడం, శనివార నియమాన్ని పాటించడం, శివ దర్శనం, ఆంజనేయ దర్శనం చేసుకోవడం చేత వీరికి వారమంతా కూడా యోగ్యప్రదంగా ఉంటుంది. అనంతరం ధనురాశి. ధనురాశి వారికి చతుర్థమందు రాహువు స్థితి పొంది ఉన్నాడు. చతుర్థమందు గనక రాహువు స్థితి పొంది ఉన్నట్లయితే గౌరవానికి నష్టం కలిగేటువంటి అవకాశం ఉంది. వాహనముల యందు జాగ్రత్తగా ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. విద్యార్థులు త్వరిత నిర్ణయం తీసుకోకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. కాబట్టి అర్ధాష్టమ రాహువు వల్ల ఇబ్బందులు తొలగడం కోసం వీళ్లు మానకుండా ఈ వారం రోజులు కూడా భక్తార్తి హరిణ్యై నమః అనేటువంటి ఈ నామాన్ని 27 సార్లు జపం చెయ్యడం చేత దుర్గా అమ్మవారిని దర్శించడం, దుర్గా అమ్మవారి ఆలయానికి వెళ్ళి వీలైతే నిత్యము కూడా 9 ప్రదక్షిణలు అమ్మవారికి ఉదయం గాని సాయంత్రం గాని చెయ్యడం చేత వీరికి అన్ని విధముల యోగ్యప్రదముగా ఉంటుంది. అనంతరం మకర రాశి. మకర రాశి వారికి ద్వితీయమందు శని, చతుర్థమందు కుజుడు స్థితి పొంది ఉన్నారు. ద్వితీయమందు శని ఉన్నట్లయితే కుటుంబ సంబంధమైనటువంటిని, ధన సంబంధమైనటువంటిని ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి వీరిచ్చినటువంటి మాట వల్ల వీరెవరికైనా వాగ్దానం చెయ్యడం వల్ల ఇబ్బందులు కూడా కనిపించే అవకాశం ఉంది. చతుర్థమందు కనుక కుజుడు స్థితి పొంది ఉన్నట్లయితే శత్రుపీడ, వాహనముల యందు ఇబ్బందులు కలిగే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి మకర రాశి వారు ఈ వారం రోజులు కూడా అద్రిజాసుతాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపం చెయ్యడం, అలాగే సర్వమాయా విభంజనాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు రోజుకి జపం చెయ్యడం, అదేవిధంగా శనివార మంగళవార నియమాన్ని పాటించడం, వీలైతే మంగళవారం రోజున సుబ్రహ్మణ్య అభిషేకం చేయించడం, అలాగే శివాలయానికి వెళ్ళి శివాలయానికి 11 ప్రదక్షిణలు మానకుండా 5 రోజుల పాటు ఈ వారంలో చేసినట్లయితే వీరికి కలిగేటువంటి ఇబ్బందులు ఖచ్చితంగా తొలగేటువంటి అవకాశం కనిపిస్తోంది. అనంతరం కుంభరాశి వారు. కుంభరాశి వారికి జన్మమందు శని, చతుర్థమందు గురుడు, అష్టమమందు కేతువు స్థితి పొంది ఉన్నారు. జన్మమందు గనక శని స్థితి పొంది ఉన్నట్లయితే విపత్తులు, ఆపదలు సంభవించేటువంటి అవకాశము, ఆరోగ్య సమస్యలు కనిపించేటువంటి అవకాశము ఉన్నది. అలాగే 4వ స్థానమందు గనక గురుడు ఉన్నట్లయితే ధన నష్టం కనిపిస్తోంది. వాహనముల యందు ఇబ్బందులు, తల్లి ఆరోగ్యము యందు చిన్న చిన్న మార్పులు, గృహ సంబంధమైనటువంటివి, భూ సంబంధమైనటువంటి వాటి యందు చిన్నపాటి ఇబ్బందులు కనపడుచున్నవి. అలాగే అష్టమమందు గనక కేతువు ఉన్నట్లయితే ద్రవ్యం చోరగ్రస్తమయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది. కాబట్టి ఈ రాశివారు ఈ వారం రోజులు చాలా జాగ్రత్తగా, ఈ గ్రహస్థితి మారే వరకు కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది. మొట్టమొదట గురు సంబంధమైనటువంటి శ్లోకం అద్రిజాసుతాయ నమః అనేటువంటి శ్లోకాన్ని మానకుండా రోజుకు 27 సార్లు జపం చెయ్యడం, అలాగే రెండవది సర్వమాయా విభంజనాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపం చెయ్యడం, స్కందాగ్రజాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపం చెయ్యడం చేత, అలాగే గురువార శనివార నియమాలని పాటించడం చేత, శివాలయానికి వెళ్ళి మానకుండా రోజుకి 18 ప్రదక్షిణల చొప్పున చేయడం చేత శివ దర్శనం చేసుకుని
గణపతి దర్శనం చేసుకోవడం చేత వీరికి ఈ వారమంతా మంచి జరుగుతుంది. గురువార శనివార నియమాన్ని తప్పక పాటించడం వీరికి మంచిది. అలాగే వీలైనంత వరకు వీరు ఆకలితో ఉన్నటువంటి పేదవారెవరికైనా ఈ వారంలో ఒక్కరోజైనా వారి శక్తి కొలది ఆహారం ఇవ్వడం చేత మంచి జరుగుతుంది. అనంతరం మీనరాశి వారికి రాశియందు రాహువు, వ్యయమందు శని స్థితి పొంది ఉన్నారు. 12వ ఇంట శని స్థితి పొంది ఉన్నట్లయితే ధన నష్టం, స్థానచలనం కనిపిస్తోంది. అలాగే జన్మమందు రాహు ఉన్నట్లయితే భయం కూడా కలిగేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ధన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అధికమైన ఖర్చు అయిపోతూ ఉంటుంది, ఆరోగ్యానికి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. భయంతో జీవనం సాగించాల్సినటువంటి అవసరం కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రాశివారు మొట్టమొదట భక్తార్తిహారిణ్యై నమః, భక్తార్తిహరిణ్యై నమః అనేటువంటి నామాన్ని, భక్తార్తి హరిణ్యై నమః అంటే భక్తుల యొక్క కష్టాలని హరించేటువంటి జగన్మాత ఓ మహాకాళి నీకు నమస్కారం అని ఈ నామాన్ని 27 సార్లు జపించడం. అలాగే సర్వమాయా విభంజనాయ నమః, అన్ని మాయల నుంచి కూడా నన్ను బయటపడే ఆ మాయలు తొలగించు అని చెప్పి హనుమంతుడిని స్మరించడం చేత వీరికి ఈ వారమంతా యోగ్యప్రదంగా ఉంటుంది. శనివార నియమాన్ని పాటించడం అన్ని విధాలా మంచిది. శివాలయానికి వెళ్లి 11 ప్రదక్షిణలు చేసి అక్కడ ఉన్నటువంటి అమ్మవారి దర్శనం, అయ్యవారి దర్శనం చేసుకోవడం చేత ఈ రాశి వారికి ఈ వారమంతా యోగ్యప్రదంగా ఉండడమే కాకుండా అన్ని విధాలా కూడా బాగుగా ఉంటుంది. ఇది ఈ వారం యొక్క ఫలితం. అలాగే ఈ రోజు 16వ తారీఖున ఉదయం హస్తా నక్షత్రంతో సూర్యోదయం ప్రారంభమైంది కాబట్టి హస్తా నక్షత్రం యొక్క మంత్రాలని చదివి మిమ్మల్ని ఆశీర్వదించి ఈ రోజు వార ఫలాలని ఇక్కడతో సరిపెడదాం. అందరూ కూడా చక్కగా నేను చెప్పినటువంటి పరిహారాలు చాలా చిన్నవి, సునాయసమైనటువంటివి. చిన్నది అని ఎప్పుడూ కూడా దాని యందు మనం అశ్రద్ధ అనేటువంటిది చేయరాదు. అది చిన్నదైనా సరే మహత్తరమైనటువంటి ఫలాన్ని ఇస్తుందన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. దాని విధానంగా అందరూ ఆచరించండి. నమస్కారం చేసుకుని ఈ రోజు నక్షత్రాధిష్టాన దేవత అయినటువంటి సూర్యనారాయణమూర్తికి సంబంధించినటువంటి నక్షత్రం, ఆ నక్షత్ర మంత్రాన్ని జపిస్తాను, చదువుతాను, తర్వాత ఆశీర్వచనం చేస్తాను. ఓం ఆయాతు దేవః సవితోపజాతో హిరణ్యజేన సుభృతారథేన వహనుహస్తకం శుభగం విద్మనాపసం ప్రయచ్చంతం పపుర్యం పుణ్యమచ్చ హస్తః ప్రయచ్చత్వమృతం వసీయః దక్షిణేన ప్రతిగృభ్రనీమ ఏనతే దాతారమద్య సవితా విదేజ యో నో హస్తాయ ప్రసుభాతి యజ్ఞం. పూర్వదిగ్భాగే ఇంద్రో దేవతాయింద్ర ప్రసాదాత్ రాజ్యాభివర్ధనమశ్నుతే దక్షిణదిగ్భాగే యమో దేవతాయమ ప్రసాదాత్ ఆయుష్యాభివర్ధనమశ్నుతే పశ్చిమదిగ్భాగే వరుణో దేవతా వరుణ ప్రసాదాత్ పుత్రపౌత్రాభివర్ధనమశ్నుతే ఉత్తరదిగ్భాగే కుబేరో దేవతా కుబేర ప్రసాదాత్ ధనధాన్యాభివర్ధనమశ్నుతే సర్వదిగ్భాగే బ్రహ్మా దేవతా బ్రాహ్మణ ప్రసాదాత్ శత్రుక్షజం మిత్రోర్జమశ్నుతే శతమానం భవతి శతాయః పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రజే ప్రతిష్ఠతి. సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. బాలాత్రిపుర సుందరీ సమేత మేధా దక్షిణామూర్తి స్వామి దేవతా ప్రసాదేన రుణబాధ, శత్రుబాధ, రోగబాధ, గ్రహబాధ నివారణోస్తు. శుభం భవతు.